మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. వందనాలు, దేవునికి స్తోత్రాలు. న్యాయవంతుడైన దేవుడు, నీతివంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆ పరిశుద్ధుడు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 58వ కీర్తన 11వ వచనము. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, మన దేవుడు నీతిమంతులకు ఫలమును అనుగ్రహించే గొప్ప దేవుడు. ఎవరైతే నీతిమంతులను రకరకాల మాటలు అంటున్నారో వారి ఎదుట మనకు ఘనతను అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈ 58వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. 58వ కీర్తనలో చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. చివరిలో 11వ వచనంలో కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలమును నేను అనుగ్రహిస్తాను. ఎలా నీతిమంతులుగా మారుతాం? చాలామంది చాలా రకాలుగా నీతిమంతులు అవ్వటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. క్రియల ద్వారా నీతిమంతులు అవుట అనేది చాలా కష్టమైన పని. నీతిమంతుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటామో ఆ దేవుని వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారికి ఫలం ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, మనుషులందరి ఎదుట నీతిమంతులు వీరు ఫలము పొందుకున్నారని ఒప్పుకునేటట్లుగా దేవుడు చేస్తానని ఈ దినాన మనతో వాగ్దానం చేస్తున్నారు. చాలా మంది క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడాలని ఆలోచిస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడు లేడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. నీతిమంతులు అవ్వాలి అని అంటే ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి ఆ యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన నీతిమంతుడు గనుక ఆయన వారసులుగా మనం నీతిమంతులుగా మార్చగలుగుతాం. అప్పుడు నిశ్చయముగా, ఈ 11వ వచనంలో 2 సార్లు అన్నమాట, నిశ్చయముగా, తప్పకుండా దేవుడు మనకు ఫలాన్ని అనుగ్రహిస్తారు. ఈ ఉదయాన్న ఈ కృపావార్త చూస్తున్న మీ అందరిలో ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు, లేకపోతే నేను ప్రార్థన ఒక రకంగా చేస్తూ ఉంటే నాకు కార్యములు ఒక రకంగా జరుగుతున్నాయి, మనుషులందరూ నన్ను వేరే రకంగా తప్పుబడుతున్నారు అని ఆలోచిస్తున్నావా? నా ప్రియ స్నేహితురాలా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన నమ్ముకో. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు ఫలాన్ని అనుగ్రహిస్తారు. అంతేకాదు, మరి నిశ్చయముగా ఆ న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకునేటట్లుగా నిన్ను, నన్ను, అందరినీ ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన. యేసయ్యను నమ్ముకుందాం. ఆ నమ్ముకోవడమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. తీర్చబడినప్పుడు లోకంలో ఉన్న వారందరూ న్యాయం తీర్చే దేవుడు వీరి పక్షాన ఉన్నాడురా, ఆయన ఫలాన్ని ఇస్తారు అని నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి దేవుణ్ణి నమ్ముకుందామా? ఆయన మీద ఆధారపడదామా? 46వ కీర్తన 10వ వచనం ఉంది కదా, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకుంటా. ఆయన దేవుడని తెలుసుకుని మనం ఊరుకుంటే చాలు, ఆయన ఫలం మనకు అనుగ్రహిస్తారు. ఆయన నామం మహిమపరచబడుతుంది. అన్యజనులు తెలుసుకుంటారు వీరి దేవుడు లోకమునకు న్యాయము తీర్పు తీర్చు దేవుడని. దేవుడిని నమ్ముకుందాం. ఆ నీతిమంతుల ఫలం మనం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములు. ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగుతుంది. నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు, లోకమునకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మనుషులు ఒప్పుకునేటట్లు మా ద్వారా మీరు తెలియచేయుచున్నందుకై నీకు స్తోత్రం. ఎంతమంది అయితే అవసరతలో ఉన్నారో
వారందరికీ నాయన నువ్వు ధారాళముగా నీ కృప చొప్పున న్యాయము తీర్చుచున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.